అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మనీ ఎట్లున్నాను, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈ రోజు ముచ్చట వచ్చేసి మనం ముందు వీడియోలో అయితే కామెంట్స్ పెడితే లక్కీ డ్రా ఇస్తామని చెప్పాము కదా. సో దాని లక్కీ డ్రా అయితే ఇప్పుడు తీయడం అయితే జరుగుతుందనమాట. సో ఇంకా మనము ఒక చిన్న ముచ్చట మాట్లాడుకున్న తర్వాతకి లక్కీ డ్రా అనేది స్టార్ట్ చేద్దాము. ఏంటంటే అసలు టాపిక్ వచ్చేసి మనతో ముచ్చట కదా. సో ఏదైనా ఒక ముచ్చట మీకు నేను చెప్పాలి కదా. సో దాని గురించి నేను మాట్లాడడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ యూకే గురించి అయితే ఒక రెండు ముచ్చట్లు చెప్తాను చిన్నవి. ఒకటి ఏంటంటే ఇక్కడ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీ అనమాట. మేబీ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ నేను చెప్తున్నాను. హెల్త్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ. ఎడ్యుకేషన్ వచ్చేసి 12th క్లాస్ వరకు ఫ్రీ అనమాట. అంటే మన దగ్గర ఇంటర్ అంటారు కదా, ఇక్కడ ఇంటర్ కాకుండా 11th క్లాస్ 12th క్లాస్ ఉంటుంది అనమాట. సో దాని తర్వాతకి యూనివర్సిటీ ఉంటుంది. యూనివర్సిటీలో కూడా మనకి కొంచెం పర్సెంటేజ్ అనేది డిస్కౌంట్ ఇస్తారనమాట. సో లోన్ కూడా ఇస్తారంట. సో రీసెంట్గా తెలిసిన విషయం ఇదనమాట. అంటే యూనివర్సిటీలో ఫీజు కట్టుకోవడం కోసం లోన్ కూడా ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ 16 years వచ్చిన తర్వాత పిల్లలు కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎర్న్ చేసుకుంటూ వాళ్ళ కాలేజ్ ఫీజుని వాళ్ళే కట్టుకునే అలా చేశారనమాట. సో రెండో ముచ్చట వచ్చేసి హెల్త్ ఫ్రీ అనమాట. హెల్త్ అంటే మనకి ఎలాంటి అంటే మనకి ఇక్కడ పర్మిషన్ ఉంది, ఇక్కడ గవర్నమెంట్కి మనం అన్ని విధాల పర్మిషన్స్ ఉన్నట్లయితే మనకి హెల్త్కి సంబంధించి మొత్తం మనం ఫ్రీ అనమాట. సో మూడోది వచ్చేసి ఇక్కడ ఎవరు కూడా హారన్ కొట్టారనమాట. నేనైతే ఇక్కడికి వచ్చిన కాడి నుంచి చూసిన ఒక్కసారి కూడా నేను హారన్ సౌండ్ అయితే వినలేదు. నువ్వు ఎంత బండిని ఓవర్టేక్ చేయాలన్నా కూడా దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో నేనైతే హారన్ అయితే వినలేదనమాట. ఒకవేళ అనవసరంగా హారన్ కొడితే 10,000 అయితే పే చేయాల్సి ఉంటుంది, ఫైన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది ముచ్చట. ఇప్పుడు మనమైతే లక్కీ డ్రా తీద్దాము. లక్కీ డ్రాలో మనం వీడియో చూద్దాము. వీడియో కింద ఎవరి అయితే కామెంట్స్ పర్ఫెక్ట్గా కామెంట్ చేశారో వాళ్ళనైతే లక్కీ డ్రా తీయడం అయితే జరుగుతుందనమాట. సో ఇప్పుడు మనకి వీడియో కింద అయితే నేమ్స్ ఉన్నాయి కదా. ఎవరెవరైతే కరెక్ట్ ఆన్సర్స్ అంటే 4 questions అడిగాను నేను. 4 questionsకి ఎవరెవరైతే కరెక్ట్ ఆన్సర్ చేశారో సో వాళ్ళ నేమ్స్ అయితే రాయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ అసలు చదువుదాం. అంటే కొంతమంది చేశారు కదా, చదువుదాము. నందిని అని చేసింది. కృష్ణ కన్నయ్య ఓకే. Question 2 వచ్చేసి లండన్ ఫ్లాగ్ ఓకే. బట్ కృష్ణ కన్నయ్య అండ్ అన్నపూర్ణ మాత 2 ఉంది. సో నందిని గారు మీరు డిస్క్వాలిఫై అయ్యారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీప్తి. కృష్ణ కన్నయ్య లాల్ అన్నపూర్ణ మాతాకి జై ఓకే. రెండో క్వశ్చన్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ ఓకే. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 6 pieces ఓకే. అండ్ 4th క్వశ్చన్ వచ్చేసి కాఫీ రైట్. ఈవిడ గారు అయితే మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. దీప్తి ఒకటైతే రాయడం జరిగింది. ఇది పక్కకు పెట్టేద్దాము. సో రాజేష్ కృష్ణ కన్నయ్య లాల్కి జై ఓకే. అన్నపూర్ణ మాత ఓకే. ఇట్స్ యూకే ఫ్లాగ్ ఓకే. 3 వచ్చేసి పీసెస్ తీసుకున్నా ఓకే. రాజేష్ గారు కూడా సెలెక్ట్ అయ్యారనమాట. ఇది ఓకే. అండ్ థర్డ్ వచ్చేసి స్వర్ణ సతీష్ ఉంది. కృష్ణ కన్నయ్య లాల్ అండ్ అన్నపూర్ణ మరి అండ్ అన్నపూర్ణ మాత పెట్టలేదు ఇవిడ. రెండో క్వశ్చన్ వచ్చి యునైటెడ్ కింగ్డమ్ అండ్ 6 pieces తీసుకున్నారు. టీఆర్ కాఫీ ఓకే. అనురాధ కూడా ఓకే సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి దివ్య జ్యోతి ఓకే ఫ్రెండ్స్. ఇగో ఇంతమంది అయితే కామెంట్ చేశారనమాట. ఇంతమంది అయితే పేర్లు రాయడం జరిగింది. సో నందిని పేరు రాయలేదు కదా ఫస్ట్, ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదని తనది కూడా రాశాను అనమాట. ఎందుకంటే అక్కడ దాకానన్నా నాకు కొంచెం బెటర్మెంట్ అనిపించింది అనమాట. సో మెసేజ్ చేసిరు కాబట్టి మంచిగా అనిపించింది. సో ఆమె పేరు కూడా రాశాను. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ తీస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది నేమ్ ఎవరిది వస్తుందో చూద్దాం. చందు. ఫస్ట్ వచ్చేసి చందు అండ్ సెకండ్ వచ్చేసి దీప్తి అండ్ థర్డ్ వచ్చేసి రిత్విక. సో ఇలా ముగ్గురికి వచ్చిందనమాట.
ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ ముగ్గురికి పేమెంట్ చేశాను. సో అది కూడా చూడండి. అబ్జేరా ఇప్పుడు చందుకి అయితే ఫోన్ చేస్తున్నాం అనమాట. సో చూద్దాం రెస్పాన్స్ ఎట్లుంటుందో. బాగున్నాం, మమ్మీ కూడా బాగుందా? సరే కానీ లక్కీదాల్ అనే పేరు వచ్చింది. ఇదేనా నెంబర్, ఫోన్పే నెంబరు? లైన్లో ఉందా? ఇప్పుడు తిన్నాము, తిని కంప్లీట్ చేద్దామని. ఏముంది, ఏం చేస్తలేవు, డ్యూటీ పోవాలి రావాలి. చెప్తా, వీడియో నడుస్తుంది. వచ్చింది పేమెంట్, ఒకసారి చూడు. వచ్చిందా? ఇక ఓకే, ఫస్ట్ అయితే అయిపోయింది. సెకండ్ విన్నర్ అయితే ఫోన్ తీయట్లేదు అనమాట. సో తర్వాత ట్రై చేద్దాం. దీప్తి. సరే సరే, పేమెంట్ వేస్తున్నానండి, లైన్లో ఉండండి. సరే వేస్తున్నాను, చూడండి పేమెంటు. సో అదనమాట సంగతి. ఏంటంటే నేను ప్రతి వీడియోకి కూడా ముగ్గురికి అయితే లక్కీ డ్రా ఇస్తున్నాను కదా. సో స్పాట్లో మీకు పేమెంట్ కూడా చేసేస్తున్నాను కాబట్టి సో మీరందరూ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి, గేమ్లో పార్టిసిపేట్ చేయండి, గ్రూప్లో పార్టిసిపేట్ చేయండి, ఇంకా వేరే వాళ్ళని కూడా యాడ్ చేయండి. సో కొంచెం మోటివేషన్ ఉంటుంది అనమాట. సో నేను వీడియో కింద అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, ఆ డిస్క్రిప్షన్ అంటే వాట్సాప్ గ్రూప్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అందులో జాయిన్ అయిపోండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఉంటాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేస్తారు చాలా మంది. సో లైక్ కూడా కొట్టండి, కొంచెం నాకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. సో అదే అనమాట సంగతి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.